గుడివాడ అంటే ఇప్పుడు 24 గురించి చెప్పుకుందామా? రాము గారు రాకముందు వచ్చినాక అనేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే వెనుగల రాము గారు మనకి ఇక్కడ అన్నా క్యాంటీన్ అని గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది తిండికి లేనోళ్ళు కానీ ఇట్లా భోజనానికి ఇబ్బంది లేకుండా తినేవాళ్ళు. అదే పరిస్థితి ఇప్పుడు మన గుడివాడలో రద్దు చేశారు. గుడివాడ అని కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు రద్దు చేసి కనీసం లేబర్కి ఒక ముద్ద పెట్టలేని పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మన గుడివాడలో మన రాము గారు విద్యావంతులు వ్యాపారవేత్త, సామాజికవేత్త అందరి గురించి ఆలోచించి ఆయన అన్నా క్యాంటీన్ అని చెప్పేసి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతిరోజు గుడివాడలో ఉదయం సాయంత్రం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే మన కొడాల నాని గారిని చూసుకుంటే 20 సంవత్సరాల్లో కనీసం అతను ఒక 2.5 సంవత్సరాలు మినిస్టర్గా ఉండి కూడా అతని ఇంటికి వెళ్ళే దారే వేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో అతనున్నాడా లేకపోతే గవర్నమెంట్ ఉందా అనేది, వైసీపీ గవర్నమెంట్ ఉందా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. గుడివాడను బాగు చేయాలంటే ఎక్కడి నుండో ఎవడో రావాలా, ఇక్కడ లోకల్ మనిషి అయిన కొడాలని సరిపోడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు అనేది కాదు కదా. నువ్వు 20 ఏళ్ళ మట్టి ఇక్కడ ఉండవు, ఏం పీకావు? నువ్వు పీకింది ఏంటో చూపించి అప్పుడు అడుగు. ఎక్కడి నుంచి వచ్చాడా, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చాడు, ఆసియా నుంచి వచ్చాడు కాదు. అభివృద్ధి ఇప్పుడు వరకే 13 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చిన దానికి ఇప్పటికి ఎంత మార్పు తీసుకొచ్చాడు? నువ్వు 20 ఏళ్ళలో తీసుకురాలేని మార్పు కనీసం ఆయన 14 నెలల్లో తీసుకొచ్చాడు. మరి అట్లాంటి అతనికి ఓట్లేసి గెలిపించుకోవాలా? లేదంటే 20 ఏళ్ళ మట్టి నువ్వు ఇక్కడ ఉండి క్యాసినోల్లోనూ క్యాబరెట్ డ్యాన్సులు ఆడించుకుంటా ఏంటి గుడివాడని దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చి, గుడివాడ అంటే ఒక విలువ ఉంది, ఆ విలువను దిగజార్చేసి నువ్వు ఈ రకంగా తీసుకొచ్చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతావు. నువ్వు ఒక శాసనసభ్యుడు అయ్యుండి శాసనసభ్యుడికి రాజ్యాంగ ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి, ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ ప్రకారం వెళ్ళాలి. ఒక గల్లీ లీడర్ లాగా కనీసం కార్పొరేటర్ కూడా మాట్లాడు. అతను మాట్లాడే మాటలు ఆ స్థాయి మాటలు మాట్లాడతాడు. నువ్వు మినిస్టర్ ఎట్లా అయ్యాడు అసలుకి? ఆ స్థాయి అతనికి శాసనసభ్యుడిగా ఉండే అర్హత ఉందా? ఒకసారి గమనించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. తిట్టడమే ఫ్యాషన్ అయితే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి తిడతాడు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు రాము గారు వెనకాల డబ్బు ఉంది, ఆ డబ్బును చూసే జనాలు వస్తున్నారు, అంతేగాని వాళ్ళు ఓట్లు వేసే మనుషులు కాదు అంటున్నారు. దాన్ని ఎవరు అంటున్నారు అన్న మాట? వైసీపీ నాయకుల వాళ్ళు ఏం పంచుతున్నారన్న? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎలక్షన్ అన్న తర్వాత కనీసం వస్తువులు అనేవి ఉంటాయి అన్న. ఇప్పుడు భోజనం పెట్టాలి, డబ్బులు అవ్వా? మజ్జిగ పంచాలి, డబ్బులు అవ్వా? మరి వాళ్ళు చేసేదేంటి? వాళ్ళు ఉచితంగా సేవా దృక్పథంతోనూ మానవత్వంతో వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. మరి వాళ్ళు నిన్న చేశారు, నిన్నే తెలిసిపోయింది కదా వాళ్ళ బాడా ఏంటి అనేది. నిన్న నామినేషన్లోనే తెలిసిపోయింది వాళ్ళ బాడా ఏంటి అనేది. నిన్న ఎవడో లేడు, ఈగలు తోలుకునే పరిస్థితి. నిన్న నామినేషన్లో ఎన్టీఆర్ ఫోటో కానీ సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ మధ్యలో కొడాల నాని గారు, ఇలా ఫొటోస్ బ్యానర్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. అంటే టీడీపీ కూడా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అటు వెళ్ళి ఇదేమన్నా ఉంటుందంటారా? ఎవరు ఉండరండి. నువ్వు కొడాల నానికి దమ్మున్న మనగాడైతే ఎన్టీఆర్ ఫోటో పెట్టొద్దు, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టొద్దు, రంగా గారి ఫోటో పెట్టొద్దు, అంబేద్కర్ ఫోటో పెట్టొద్దు. నువ్వు రా ఇండివిజువల్గా నీ దమ్మేంటో నిరూపించుకో. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటాడుగా. ఆయన వచ్చి ఒక అంబేద్కరిజాన్ని తీసుకొచ్చి ఆయన బ్లూ కండవ వేసుకుంటే ఆయన్ని కాపీ కొట్టి ఇవాళ నువ్వు బ్లూ కండవ వేసుకుని తిరుగుతున్నావు. నీ చరిత్రలో నీ 20 ఏళ్ళ నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏనాడన్నా బ్లూ కండవ నీ మెడలో బ్లూ రిబ్బన్ కట్టుకున్నావు నువ్వు. మరి ఇవాళ రాము గారిని కాపీ కొట్టే కదా నువ్వు బ్లూ కండవ వేసి తిరుగుతున్నావు. అంటే దళితుల్ని బురిడి కొట్టించి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశమే కదా. అది కూడా మానుకుని ఇక నీ ఓటం ఖరారు అయిపోయింది. నువ్వు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా సరే నిన్ను ఇంటికి పంపించేస్తా సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎప్పుడో పిక్నిక్ వచ్చినట్టు హైదరాబాద్ నుంచి వస్తావు, ఏదో వచ్చి ఇక్కడ ఏదో 4 బూతులు తిట్టి వెళ్ళిపోతావు తప్పించి నువ్వు ఈ 20 ఏళ్ళలో కనీసం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నావు అనేది నీకే వదిలేస్తున్నాం మేము. అయితే కొడాల నాని గారు రోజు ఎర్లీ మార్నింగ్ గుడివాడలోనే జాగింగ్ చేస్తూ ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూనే ఉంటారు, అందరితో మంచిగా సరదాగా ఏమన్నా కష్టాలు ఉన్నా తెలుసుకుంటారు అని చెప్తున్నారు. దాన్ని ఎవడన్నా చెప్పింది?
అసలు ఆయన ఎప్పుడు వాకింగ్ చేసాడు, ఎప్పుడు జాగింగ్ చేసాడు? ఆయన పరిగెత్తమానండి, పరిగెత్తే 2 నిమిషాల్లో చచ్చిపోతాడు. ఎప్పుడు ఎప్పుడు వాకింగ్ చేసాడు చెప్పండి? ఏ ఏ గ్రౌండ్లో చేసాడు? జంకానా గ్రౌండ్లో చేసాడా, లేదా హైదరాబాద్లో ఏదైనా గచ్చిబౌలిలో చేసాడా? ఎక్కడ చేసాడండి చేయడానికి? ఎప్పుడన్నా ఇంట్లోంచి బయటకు వచ్చాడా? ఇప్పుడు ఎప్పుడో నువ్వు తొలినాళ్ళు వస్తే రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు చెప్పండి, 10-15 ఏళ్ళ బట్టి చెప్పండి, ఎప్పుడు వచ్చాడు బయటికి? ఎప్పుడు వచ్చాడు? మాకు తెలిసి అయితే ఎక్కడా కనపడ్డావు. మాకు ఎప్పుడన్నా మేము హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో తగులుతాడు. ఇక్కడైతే మాకైతే దర్శనాలు ఉండవు. శశిభూషణ్ అనే వ్యక్తి ఉంటాడు, ఏది కావాలన్నా శశిభూషణ్ దగ్గరికి వెళ్ళాలి. అంతే తప్పితే ఈయన వల్ల అయితే ఏం అయ్యేది ఏమైతే ఏం లేదు. రాము గారి దెబ్బకి వీళ్ళు తోక ముడిచేరు నిన్నటితో. వాళ్ళ ఓటమి ఖరారు అయిపోయింది. వాళ్ళు ఎన్ని జిత్తులు మారి నక్క వేసేలు వేసినా సరే వాళ్ళు వెంట్రు కూడా పీకేది లేదని చెప్పేసి మేము చెప్తున్నాం గుడివాడ ప్రజానీకం తరపున. ఇక్కడ కూటమి, ఎన్డీఏ కూటమి, అక్కడ ఎన్డీఏ కూటమి వస్తుంది మనకి. ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ వెన్నుగల రాము గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవటం ఖాయం. అక్కడ కూడా మనకు సెంటర్లో బీజేపీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎవడో ఆపేది ఎవడో లేడు. ఇక్కడ కొడాలని ఓడించడానికి 3 పార్టీలు కలిసి ఒక వ్యక్తి మీద యుద్ధానికి సిద్ధం అవుతున్నారు అంటున్నారు. ఎవరు? పొత్తు ఉన్నప్పుడు 1 మందితో పెట్టుకుంటాం, 10 మందితో పెట్టుకుంటాం. రాజశేఖర రెడ్డి పెట్టుకోలేదా? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి, సాయిరెడ్డి జనసేన పొత్తు కోసం పాకుళ్ళు ఆడలేదా ఒకనొక టైంలో? ఇవన్నీ ప్రజలకి అన్నీ నిజాలు తెలుసు. ఓడిపోయే ముందు వాళ్ళు అట్లాగే మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నా. ఎంత మెజార్టీతో గెలుస్తారంట అన్న? మన వాళ్ళు అనుకునే మెజార్టీ అయితే దాదాపు ఒక 40 నుంచి 50 వేలు అని చెప్పుకుంటున్నారన్న. ఇంకా టైం ఉంది కాబట్టి మన వాళ్ళ వర్కును బట్టి, మన వాళ్ళ పెద్దల అనుభవాలను బట్టి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, చెప్పలేము. ఖచ్చితంగా అయితే 50 వేలు దాటిద్దని అనుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, చెప్పలేము. ఇంకా టైం ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ కొడాలని గారు ఈ ఎన్టీఆర్ దీని ద్వారా లేకపోతే వైఎస్ఆర్ ద్వారా ఏదో మంచి చేశారు, కుట్టు మిషన్లు ఇచ్చారు, లేకపోతే చిన్నపిల్లలకి హెల్ప్ చేశారు, చదువుకి ఫీజు అని చెప్తున్నారు. ఎవడదన్నా? జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడు సొమ్ము ఏమి ఇవ్వట్లేదు కదా. ఇక్కడ ప్రజల సొమ్మే ట్యాక్సుల రూపంలో వచ్చిందని ప్రజలకు పంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏమన్నా అమ్మిచ్చాడా? కొడాలని ఆస్తులు అమ్మిచ్చాడా ఏమన్నా? ఎవడిచ్చాడు? ప్రజాప్రతినిధులుగా ఎవడమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చి ఇచ్చారు చెప్పమానండి, రమ్మనండి. అదే నేను కొడాలని గారి భాషలో మాట్లాడుతున్నా. ఎవడమ్మ మొగుడు సొమ్ము తీసుకొచ్చి ఇచ్చారు? ప్రజల సొమ్మే కదా. మీరు మిమ్మల్ని ఒక ఇదిగా పెట్టుకున్నారు. మాకు అరే బాబు మా పనుల్లో మేము ఉంటాము కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మా పనులన్నీ మీరు చేయండి అని పెట్టుకున్నా తప్పించి వీళ్ళేం పెద్ద పైనుంచి ఊడి పడలేదు కదా.